హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొత్త ఆవకాయ ఎలా పెట్టాలో చెప్తాను పదండి. మనం ఇప్పుడు చేసేద్దాం అది ఎలానో. మనకి కాయలు ఉంటాయి కదా, మామిడికాయలు. అవి వాటిని ఫస్ట్ మనం వాటర్లో ఒక 1 అవర్ 2 అవర్స్ నానబెట్టేసుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఈ కాయలని మనము ఇలా ముక్కలుగా ఉన్నాయి కదా, అలా మనం కొట్టించుకోవాలి. అలా తరుక్కున్న తర్వాత దాంట్లో జీడి అనేది ఉంటుందండి, అదంతా తీసేయాలి. తీసేసి దాన్ని కూడా కొంచెం బాగా వాష్ చేసుకొని ఇలా ఒక టవల్లో కానీ ఇంకేదైనా క్లాత్లో కానీ ఇలా వేసేసుకొని వాటర్ కొంచెం పోయే వరకు వాటిని ఉంచేసుకోవాలి. తర్వాత ఇప్పుడు వాటిని మనం ఇలా తీసేసుకోవాలండి. నీట్గా కడిగి పెట్టేసుకొని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం మనం. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ కానీ ఇంకేదైనా కానీ, మనకి యావ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెద్దదిగా తీసుకోవాలండి. పెద్దది బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ తీసుకోవాలి. ఆ ఆయిల్ ఏంటంటే ప్యూర్ పల్లి నూనె ఉంటుంది కదా, అది మాత్రమే తీసుకోవాలండి. నేను విజయ పల్లి నూనె తీసుకున్నాను. ఇది కాకుండా నట్ గోల్డ్ కూడా బాగానే ఉంటుందండి. ఇది తీసుకోవాలి. ఒక 2 ప్యాకెట్స్ మనం ఇందులో వేడి చేయడానికి పోసేయాలండి గిన్నెలో. ఇప్పుడు ఈ ఆవ పెట్టడానికి నేను ఒక 7.5 kgs పీసెస్ ఉన్నాయి కదండి, ఇందాక మామిడికాయ ముక్కలు అవి తీసుకున్నానండి. దానికి 2.5 kgs గార్లిక్ జింజర్ పేస్ట్ తీసుకున్నానండి. ఈ గార్లిక్ జింజర్ పేస్ట్ చేసేటప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్, అదేవిధంగా పసుపు 2 వేసి మనం మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ గిన్నెలో ఆయిల్ వేసేసాం కదా, ఇది ఎలా అంటే మొత్తం బాగా వేడవ్వాలండి. అలా వేడవుతేనే మనకు నూనె అనేది పొంగదండి. లేదంటే సరిగా వేడవ్వకపోతే నూనె అనేది పొంగిపోతుంది. ఇప్పుడు ఇలా దానిపైన కొంచెం బబుల్స్ లాగా ఉన్నాయి కదండి, ఈ బబుల్స్ అనేటివి ఏం ఉండకూడదండి. కొంచెం లైట్గా నురగలా ఉంది కదా, పూర్తిగా వేడైందనుకోండి ఈ నురగంతా పోతుంది. ఇలా ఇలా పోయిన తర్వాతనే మనకు హీట్ అయినట్టు అర్థమైపోతుందండి. లేదు అలా కాదు అంటే తొందరగా అయిపోవాలని మనం ఫస్టే వేసామనుకోండి, నూనె అంతా మొత్తం అంత పెద్ద గిన్నె పెట్టిన తర్వాత కూడా మొత్తం కింద పడిపోతుందండి ఆయిల్. అందుకే తొందరపడకండి. అది మొత్తం బబుల్స్ అంతా పోయిన తర్వాత మనం ఇందులో ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు, అదేవిధంగా జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్ర కూడా వేసేసుకోవాలి. ఇలా ఇవన్నీ తాలింపు గింజలు వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం దీంట్లోకి ఇది కొంచెం చల్లారనివ్వాలండి. ఇలా వేసి అప్పటికే కొంచెం పొంగులాగా వచ్చేసిందండి. మనం ఇంకా నూనె వేడి కాకముందు వేస్తే మాత్రం మొత్తం పొంగిపోతుంది. ఇప్పుడు ఇదంతా వేసాక దీన్ని కొంచెం కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇది మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం వేడి కాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం వేడి తగ్గాక దాంట్లో మనం పేస్ట్ చేసుకున్న గార్లిక్ జింజర్ పేస్ట్ ఉంది కదా, దాన్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇది ఎలా అంటే మనం కరెక్ట్గా పెడితేనే ఆవ అనేటిది 1 year వరకు రెడ్ కలర్లో బాగుంటుందండి. అలా లేదు అన్నీ కొంచెం కొలతలు సరిపోకుండా ఇలా మనం అలా ఎక్కువ తక్కువలు చేస్తూ పెడితే మాత్రం ఆవ అనేటిది టేస్ట్ బాగుంటుందేమో అప్పటి వరకు, కానీ 1 year వరకు మాత్రం ఉండదండి, నల్లబడిపోతుంది. అలా కాకుండా రెడ్ కలర్లో ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి కదా. ఇప్పుడు మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేయాలండి. కొంచెం కొంచెం వేస్తేనే బెటర్, లేదంటే అది కొంచెం చల్లారినా కానీ పొంగిపోతుందండి. ఇప్పుడు మనం అది కొంచెం చల్లారిన మనం ఇప్పుడు చేసుకున్న పేస్ట్ అంతా ఇందులో వేసేయాలండి. ఇందాక మనం తాలింపు పెట్టాం కదా, ఆ తాలింపులో నేను ఇంకా ఏంటంటే అవి చిలక ముక్కిత్తులు అంటారండి, ఇంకెవరు ఏమంటారో నాకు తెలియదు, కానీ మేము మాత్రం చిలక ముక్కిత్తులు అంటారండి. వాటిని కూడా వేస్తామండి. అవి వేస్తే ఏంటంటే క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు ఆవాలైతే దాంట్లోనే ఇట్లా కొంచెం మెత్తగా ఉంటాయి. ఇవి వేస్తే కనుక అక్కడక్కడ మనకు క్రిస్పీ అనేటిది కరకరలాడుతూ ఉంటుందండి, అక్కడక్కడ తగులుతుంటుంది మనం తినేటప్పుడు. ఇప్పుడు ఇందులో ఇవంతా వేసేయాలండి. ఇదంతా వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇదంతా మాత్రం చూడడానికి చాలా ఈజీగానే ఉంటుంది, కానీ ఈ ఆవ అనేది పెట్టడం కంపల్సరీ ఒక 2 days ప్రాసెస్ అండి. కాయలు తీయాలి, వాటిని ముక్కలు చేపియాలి, అదేవిధంగా జీలకర్ర అవన్నీ వేయించి పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ చేసేసరికి ఒక 2 days ప్రాసెస్ అవుతుందండి. కానీ 1 year వరకు ఉంటుంది కాబట్టి చాలా ఓపికగా పెడతారండి అందరూ.
ఇప్పుడు మనం ఆంధ్ర స్టైల్‌లో అయితే అది అక్కడ పచ్చిదే పెడతారంట. కానీ మనం మాత్రం ఇలా వేడి చేసి పెడితేనే దానికి టేస్ట్ అనేది వస్తుందని మన ఫీలింగ్. మనకి ఇలానే బావుంటుందండి. ఇప్పుడు ఇదంతా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కారం పొడిని యాడ్ చేసుకోవాలి. మేమైతే ఏంటంటే 3 మ్యాంగో ఉంటుంది కదా! అదైతే కారం ఉండదని, కొంచెం స్పైసీ తక్కువ ఉంటుందని దీన్నే ప్రిఫర్ చేస్తామండి. ఏ ఆవలు పెట్టినా గానీ ఈ 3 మ్యాంగో పౌడర్ అయితే చాలా బావుంటుందండి. కలర్‌ఫుల్‌గా కూడా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక 900 గ్రామ్స్ తీసుకున్నామండి చిల్లీ పౌడర్‌ని. దానికి డబుల్ వెయిట్‌లో సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు 900 గ్రామ్స్ తీసుకున్నాం కదా! 1 కేజీ 800 గ్రామ్స్ సాల్ట్‌ని యాడ్ చేసుకున్నామండి మేము. ఇప్పుడు ఇవి వేసేసి తర్వాత మనం జీలకర్ర, మెంతులు, అదేవిధంగా ఆవాలు ఉంటాయి కదా! ఇప్పుడు జీలకర్ర, మెంతులనేమో కొంచెం గోరువెచ్చగా వేయించి పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేస్తుంది జీలకర్ర పొడి అండి. దీన్ని వేసేసుకోవాలి. మన క్వాంటిటీకి తగ్గట్టు, మన టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోవచ్చండి జీలకర్ర పొడి. తర్వాత మెంతి పొడిని కూడా వేసుకోవాలి. మెంతి పొడిని కొంచెం తక్కువగా వేయాలి. ఎందుకంటే కొంచెం చేదొస్తుంది కాబట్టి. తర్వాత పసుపు కూడా వేయాలి. ఒక 2 స్పూన్స్ పసుపు వేసేసుకోవచ్చు మనం. ఈ దీంట్లోనే ఆవ పొడిని కూడా వేసుకోవాలండి. ఆవాలని వేయించని అవసరం లేదు. డైరెక్ట్‌గా మిక్సీ పట్టేస్తే సరిపోతుంది మనకి. ఈ జీలకర్ర మెంతుల్ని మాత్రం కొంచెం వేడి చేసి పొడి చేస్తే గనక టేస్ట్ బావుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ వేశాక వీటిని బాగా కలిపేసుకోవాలండి. ఇది మొత్తం కలిసే వరకు దీన్నంతాని ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇందాక మనం ముక్కలు ఆరబెట్టుకున్నాం కదా! మామిడికాయ ముక్కల్ని అవన్నింటిని దీంట్లో వేసేసుకోవాలండి. ఎలా అంటే మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెం వేస్తూ మనం ఇప్పుడు ఈ మిరం ఉంటుంది కదండీ! దీంట్లో మామిడికాయ ముక్కలు వేయకముందు ఇలా మిరం తీసి పెట్టుకొని అది కలుపుకుంటే టేస్ట్ చాలా బావుంటుందండి. అలా పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత దీంట్లో గార్లిక్ ఉంటాయి కదా! కొంచెం పెద్దవిగా ఉన్న వాటిని తీసుకొని వాటిని కొంచెం ఒక 250 గ్రామ్స్ వరకి మనం వెల్లుల్లిపాయలని యాడ్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని కూడా మనం వేసేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసేసుకోవాలండి. ఇలా వేసుకొని ఈ మిరంని దీంట్లో కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక మనం జాడీలో పెట్టేసుకోవాలండి. మేమైతే ఏం చేస్తామంటే జాడీలో పెట్టేటప్పుడు కొంచెం సున్నం ఉంటుంది కదండీ! ఆ సున్నాన్ని ఈ జాడీలకు రాసేసి చుట్టూ పూస్తామండి. ఒక 3 ఫింగర్స్‌తో చుట్టూ పూసేసి దాంట్లో దానికి కొంచెం బొట్టు పెడతారండి. అదో సెంటిమెంట్. అలా పెట్టేసిన తర్వాత దాంట్లో మనం ఈ ఆవని కొంచెం కొంచెం వేసేస్తూ ఉండాలండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మనం కొంచెం కొంచెం ఇలా ముక్కల్ని చేసేస్తూ ముక్కల్ని మిరంని 2 కలిసేలా కొంచెం బాగా కలపనవసరం లేదండి. కొంచెం కలిపేసుకొని అలా వేసేయాలండి అన్నింట్లో. ఇప్పుడు ఇలా వేసేసుకున్నామండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒక 1 డే అయితే ఒక 2 డేస్ అయితే బాగా మనకి ఊరుతుందండి. దాంట్లో ఆయిల్ అనేటిది మొత్తం పైకొచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇలా ముక్కల్ని మిరంని రెండింటిని కలుపుతూ మనం జాడీలో కొంచెం కొంచెం వేసుకోవాలండి. మొత్తం పైకొచ్చే వరకు పెట్టేసుకోవచ్చండి. అది ఊరుతుంది కదా! అలా ఊరిన తర్వాత అది తగ్గిపోతుందండి. లోపలికైతుంది. అయిపోయిందండి. ఇలా మొత్తం పెట్టేసుకోవాలి. జాడీలోకి పెట్టేసిన తర్వాత క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేయాలి. ఒక 2 డేస్ తర్వాత మనం పైకి కిందికి చేతితో మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలండి. అంతే అండి. ఆవకాయ రెడీ అండి. ఈ విధంగా పెట్టినట్లయితే 1 ఇయర్ వరకు ఆవ అనేటిది రెడ్ కలర్‌లో చాలా బావుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.